జై గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, స్వాగతం సుస్వాగతం. విఎస్పి డివైన్ ఛానల్ భగవాన్ వెంకయ్య స్వామి. ఈరోజు మన సత్సంగం లోపట స్వామివారి అనుగ్రహంతో మనం చర్చించుకునే అంశం సద్గురు స్వామి మన భగవాన్ వెంకయ్య స్వామి అనొచ్చు. మీరు అందరికీ తెలుసు సద్గురు, గురువు అంటే ఏంది, సద్గురు అంటే ఏంది, అంతా ఒకటే. కానీ ఇక్కడ సద్గురు అని అంటే సద్గురువు, సత్ అంటే కంప్లీట్గా మంచి 100% లక్షణాలు ఉన్న గురువులను సద్గురువు అంటారు. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం చెప్తున్నాను. సత్ప్రవర్తన, సత్ నియమావళి అన్నీ కూడా గురు సాంప్రదాయాలను తూచా తప్ప పాటించే వాళ్ళని కూడా సద్గురువులు అంటారు. సద్గురువు, అందుకే సద్గురువు. సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి అనవచ్చు. అవును, దత్త సాంప్రదాయం లోపట మన దత్తాత్రేయ స్వామి వారు ఎప్పుడైతే ఆ సాంప్రదాయం ప్రకారం నిరంతరం అగ్ని వేసేవారు, అదే రకంగా అన్నదానం చేసేవారు. ఇవన్నీ కూడా గురు సాంప్రదాయాలన్నీ కూడా ప్రవేశపెట్టింది దత్తుడే. కాబట్టి తర్వాత గురు రూపంలో వచ్చిన తర్వాత అవధూత రూపంలో రావడం జరిగింది. ఇవన్నిటి కూడా ఇప్పుడు అవధూతలు, ఇప్పుడు గురువు ఎట్లా వస్తారంటే అవధూత రూపం. అవధూత అంటే మనకు నిరాడంబరంగా ఉంటారు, మీకు తెలిసింది. కాబట్టి మన భగవాన్ వెంకయ్య స్వామి కూడా అవధూత. సద్గురు అని నేను ఎందుకు మనం చర్చించుకుంటున్నాం అంటే, గురువులు ఇంతకుముందు గురు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించిన వారి లోపట అగ్రగణ్యుడు మన భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను నిరంతరం అగ్ని వేసేవాడు, అగ్నిగుండం. గురువు అనేటోడు ఖచ్చితంగా అగ్నితోని మమేకమై ఉండాలి. అదే రకంగా అన్ని సుఖాలను వాటిని వదిలేసేయాలి, డబ్బులను ముట్టద్దు, ఏది ఆశించద్దు అందరికీ, మరియు ప్రజాహితం కోసం, లోకహితం కోసం, మనకు లోక కళ్యాణార్థం కోసం అనేక మంచి పనులు చేయాలి. అదే సద్గురు. కానీ ఇక కొందరు గురువులు ఉంటారు, ఏదో అనే రకంగా ఉంటారు. కానీ మన భగవాన్ వెంకయ్య స్వామి చరిత్ర చదివితే మనకన్నీ కూడా ఆయన యొక్క నిరాడంబరం, అతని యొక్క జీవన శైలి చూస్తే అన్ని సద్గురు లక్షణాలు. మరి అదే రకంగా అన్నదానాన్ని కూడా చేయమన్నాడు. చీమలకు కూడా ఆహారం పెట్టినాడు. అదే రకంగా అంటే సద్గురు లక్షణం. అన్ని ప్రాణుల లోపల నన్నే చూసుకోండి అన్నాడు. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక సద్గురుకే ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు. ఎందరు అతను పిచ్చివాడు అన్నా కూడా పట్టించుకోలేదు. ఎందరో అవమానాలు చేసిండు, ఎన్నో హింసించిండు, ఎన్నో బాధలు పెట్టిండు, ఎన్నో కేసులు కూడా పెట్టారు. ఇన్ని ఆయన జీవిత చరిత్రలో మీరు చదవండి, తెలుస్తుంది. అవన్నిటి కూడా మనకు అదే దాన్ని తట్టుకొని అందరికి లోకహితం, లోక కళ్యాణార్థం అనేక మంచి పనులు చేసి, అన్నదానం, ఆపదలు ఉన్న వాడిని ఆదుకొండయ్యా అని చెప్పి నిరంతరం గురు సేవలను, అగ్ని సేవలలో మమేకమైన భగవాన్ వెంకయ్య స్వామి సద్గురు. పిలిస్తే పలికే దైవం, నిజం, ఇది అక్షర సత్యం. కాబట్టి సద్గురువును అంటే సత్ లక్షణాలను గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ సత్సంకల్పాలు నెరవేరుతాయనేది మన హితోక్తి. కాబట్టి గురువులు ఆశ్రయించాలి కాదు, సద్గురువులను ఆశ్రయించండి. గురువులు అందరూ ఉంటారు. సద్గురువులు 100% గురు సాంప్రదాయాలు పాటించేవారు సద్గురువులు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం ద్వారా మనకు మేలు జరుగుతుంది. ఈ రకంగా సద్గురువులు భగవాన్ వెంకయ్య స్వామి మనకు ఆయన అనుగ్రహం ఉండాలని, అందరికీ ఉంటుందని ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవాన్ వెంకయ్య స్వామి అందరినీ రక్షించి కాపాడాలని కోరుకుంటూ, సద్గురు భగవాన్ వెంకయ్య స్వామికి జై. జై గురుదేవ, జై గురుదత్త. ధన్యవాదాలు.